హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. సమంత నిర్మాతగా అలాగే ఆమె క్యామియోలో కూడా నటించిన లేటెస్ట్ చిత్రం శుభం. సినిమా బండి చిత్ర దర్శకుడు ప్రవీణ్ కొండ్రేగుల తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ని రిలీజ్కి ముందే సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2000 సంవత్సరంలో నడిచే కథ ఇది. విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో టౌన్ కేబుల్ టీవీ నడిపిస్తున్న శ్రీనివాస్ అమ్మా నాన్నలు చూపిన పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అలా శ్రీవల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇక తర్వాత తన మొదటి రాత్రి రోజున సరిగ్గా 9 అయ్యేసరికి ఓ సీరియల్ చూస్తూ శ్రీనివాస్కి దయ్యం పట్టినట్టుగా షాకిస్తుంది శ్రీవల్లి. ఇక్కడి నుంచి మొదలైన ఈ తతంగం ఎలా సాగింది? ఈ సమస్య తనకే కాదు, తన ఫ్రెండ్స్ భార్యలు అయిన ఫరీదా మరియు గాయత్రిలకు కూడా జరుగుతుందని తెలుసుకుంటారు. మరి వారికి సరిగ్గా సీరియల్ సమయంలోనే ఎందుకు దయ్యం పడుతుంది? ఇంతకీ ఆ సీరియల్ ఏంటి? ఆ సీరియల్ని ఎలా ఎండ్ చేశారు? ఈ క్రమంలో మంత్రగత్య మాయశ్రీ చూపించిన పరిష్కారం ఏంటి? చివరికి దయ్యాలు వదిలాయా లేదా? ఆ దయ్యాలు ఎవరు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. మెయిన్గా ఈ సినిమాలో పాయింట్ ఒకంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సీరియల్స్తో కూడా హారర్ బ్యాక్డ్రాప్లో అది కూడా మంచి హిలేరియస్గా చూపించడం సాధ్యమని దర్శకుడు ప్రూవ్ చేశారు. ఒక రెగ్యులర్ స్టార్ట్ తర్వాత సినిమా పికప్ అయిన విధానం, అలాగే ఒక క్లీన్ కామెడీతో సాగే కథనం ఆడియన్స్ని, ముఖ్యంగా మహిళలను లీనమయ్యేలా చేస్తాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే మరింత హిలేరియస్గా సినిమాలో సాగుతాయి. అలాగే కేవలం ఈ ఫన్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఇంకా భార్యాభర్తలపై కొన్ని మీనింగ్ఫుల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే అక్కడక్కడ హారర్ సీన్స్ కూడా డీసెంట్ ట్రీట్ని అందిస్తాయి. ఇక నటీనటుల్లో మొత్తం అంతా కూడా బాగా చేశారని చెప్పాలి. హర్షిత్ ఆర్ చాలా న్యాచురల్గా మంచి నటన కనపరిచాడు. హారర్ సీన్స్తో, తన భార్యతో సన్నివేశాల్లో, అలాగే కన్ఫ్యూజ్ సన్నివేశాల్లో తన టైమింగ్ బాగుంది. అలాగే తన సరసన నటించిన శ్రియ కొంత బ్యూటిఫుల్గా కనిపిస్తూ తాను కూడా మంచి సహజమైన నటనను అందించింది. ఇక వీరితో పాటుగా వారికి ఫ్రెండ్స్గా నటించిన చరణ్ పెరి, శ్రీనివాస్ రెడ్డిలు ఆల్ఫా మేల్స్గా బాగా చేశారు. వారిపై పలు కామెడీ సీన్స్ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా వారి భార్యలుగా చేసిన శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి కూడా బాగా చేశారు. ఇక వీరితో పాటుగా నటుడు వంశీధర్ గౌడ్ కూడా తన రోల్లో భలే చేశారు. కొన్ని కామెడీ సీన్స్ అయితే మామూలు హిలేరియస్గా ఉండవు. ఇక ఫైనల్గా సమంత కూడా చిన్న క్యామియోలో తన రోల్కి న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసుకున్న సెటప్ అంతా బాగుంది. మెయిన్గా వింటేజ్ బ్యాక్డ్రాప్లు చక్కగా ఆవిష్కరించారు. ఒక 2 దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులు, వాటిని దర్శకుడు బాగా చూపించాడు. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో బాగుంది. ఇక దర్శకుడు ప్రవీణ్ కొండ్రేగుల విషయానికి వస్తే ఈ సినిమాతో తన దర్శక ప్రతిభను మరోసారి కనబరిచారు. తన సినిమాకి ఒక సెపరేట్ వరల్డ్ని తానే క్రియేట్ చేసుకున్నారు. అలా మంచి హారర్ కమ్ ఫన్ ఎలిమెంట్స్ని, వీటికి మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా చిన్న చిన్న మైక్రో డీటెయిలింగ్ తన నుంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం లైన్ బాగానే ఉంది, కానీ చాలామందికి ఒకంత సిల్లిగా కూడా అనిపించవచ్చు. నిజ జీవితంలో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్న ఒక సమయంలో ఆడియన్స్లో కూడా రాకమానదు. అలాగే సినిమా స్టార్టింగ్లో కథనం కొంచెం స్లోగానే మొదలవుతుంది. సో మెయిన్ అంశంలోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్లో హారర్ ఎలిమెంట్స్ ఒకంత ఓవర్గా అనిపిస్తాయి. 3 ఫీమేల్ లీడ్స్ పై చూపించే ఆ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్గా ఓవర్ డ్రామాటిక్గా తీసినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కథనం అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా సమంత రోల్ని ఇంకొంచెం బాగా డిజైన్ చేయాల్సింది. మొత్తంగా చూసినట్లయితే ఈ శుభం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ని మాత్రం తప్పక అలరిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీరియల్స్ చూసే మహిళా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అయితే కొన్ని చోట్ల హారర్ సీన్స్ మాత్రం డ్రమాటిక్గా అనిపిస్తాయి. అలాగే మెయిన్ పాయింట్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవచ్చు. వీటిని పక్కన పెడితే మీకు ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.